హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఇక్కడ నేను పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. గాజులు వేసుకోలేదు అనుకుంటారేమో అండి. గాజులు వేసుకున్నాను, మీకు కనిపించలేదు అంతే. ఇక్కడ తులసి చెట్టు అన్నీ కూడా కొత్తగా పెట్టుకున్నానండి. ముందున్నవన్నీ కూడా తీసాను అనమాట. అంత బాగాలేదు, అది మాప్ పెట్టుకునే స్టిక్ పడి పిల్లలు వేశారండి. ఆ స్టిక్ పడి దాని మీద తులసి కొమ్మ అనేది విరిగిపోయిందనమాట. అందుకని చెప్పేసి అన్నీ కూడా తీసి ఇక్కడ కొత్తగా పెట్టుకున్నానండి. కుండి కూడా మార్చానమాట, ఇలా పెట్టుకున్నాను. ఈరోజు ఒక విషయం అయితే జరిగిందండి, అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, వీడియో చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ ఒక ఈగలాగా కనిపిస్తుంది కదా, అది తేనెటీగేమో అండి, తెలియదు నాకు. తులసి కోటలో ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, కింద అంత తవ్విందన్నమాట. ఏమో అది తులసి కోటలో ఉన్నది మట్టి, మామూలు మట్టి కాదండి, అది పుట్టమట్టి అనమాట. తులసి కోటలో ఎప్పుడైనా తులసి కొమ్మ నాటుకునేటప్పుడు పుట్టమన్ను వేసి నాటుకుంటే చాలా మంచిదంట. ఎదుగుదల కూడా చాలా బాగుంటుందంట మొక్కలు. నేను కృష్ణ తులసి, రామ తులసి రెండు కూడా నాటుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. నాకు ఈ లుక్ అయితే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి. ముందున్న తులసి కోటకి మామూలుగా అమ్మవారు వచ్చి అలా ఉంది కదా పెయింటింగ్, ఇదంతా ఎక్కువ లుక్ అనిపించలేదన్నమాట నాకు. ఇంకా ఈ విధంగా అయితే మీకు మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, మంచి మంచి విషయాలు కూడా ఇందులో చెప్పబోతున్నాను. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ 2కి లైవ్ పెట్టాలనుకుంటున్నానండి. నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా, నాకు మానిటైజేషన్ అయ్యి 3 months అయిందండి. యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా, ఫస్ట్ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా, నేను ఏ విధంగా కష్టపడ్డాను అని చెప్పేసి మొత్తం కూడా అందులో షేర్ చేయాలనుకుంటున్నాను. లైవ్ అయితే ఖచ్చితంగా పెడతానండి. లైవ్కి అయితే ఖచ్చితంగా రండి. యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు, అలాగే నా గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా చేశాను అని చెప్పేసి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ 2కి అయితే లైవ్ పెడతానండి కన్ఫామ్గా. అన్నీ కూడా అందులో షేర్ చేస్తాను. ఏదైనా డౌట్లు ఉన్నా మీకు ఖచ్చితంగా చెప్తానండి. నాకు తెలిసినంత వరకు అయితే కన్ఫామ్గా చెప్తానండి. ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు బాగా ఇష్టం అండి ఇలా ముగ్గు పెద్దగా పెట్టుకోవడము. ముందున్నదైతే తులసి కోట చాలా పెద్దగా ఉండేది కదా, ముగ్గు ఎక్కువ పెద్దగా పెట్టుకోవడానికి లేదనమాట. ఇంత ముగ్గు పెడతానండి. ముందు వీడియోస్లో చూసినట్లయితే ఇంత ముగ్గు పెట్టేదాన్ని కాదు. ఈరోజు నాకు చాలా బాగా అనిపించింది. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. చాలా ఒక మంచి ప్లెజెంట్ లుక్ అయితే ఉంది. ఇంకా కొత్తగా చేయాలనుకుంటున్నానండి. వ్లాగ్స్ చేయాలా, ఇలా పూజా వీడియోస్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. లైవ్కి వస్తే లైవ్లో అన్నా చెప్పండి. నాకు కొద్దిగా మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా, ఏదన్నా మాట్లాడాలి అన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడినట్టే ఉంటుంది లైవ్లో. అందుకే లైవ్ పెట్టాలనుకున్నాను నేనైతే నిజంగా. అందులో నాకు ఏదైనా డౌట్ ఉన్నా, మిమ్మల్ని అడిగినా మీకు తెలిసింది అయితే చెప్తూ ఉంటారు కదా నాకు. అందుకే అండి లైవ్ పెట్టాలనుకున్నాను. 2కి అయితే ఖచ్చితంగా లైవ్ అయితే ఉంటుంది మన ఛానల్లో. చూసారు కదా, మొత్తం ఓవరాల్ లుక్ అయితే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. చూసారా ఎంత బాగుందో, భలే నచ్చిందండి. ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా, పూజా మందిరంలోకి అయితే వచ్చేసాను. పూజా మందిరంకి ఇక్కడ పటాలకి పువ్వులు అయితే పెట్టుకుంటున్నానండి. చాలామంది కూడా పువ్వులు లేవు అని చెప్పేసి ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంచేసి అలా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకండి. పువ్వులు లేకపోయినా పర్లేదండి, ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ నిర్మాల్యం తీసేసి అక్షింతలైనా వేసి దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అలంకరణ ముఖ్యం కాదండి, భక్తి అనేది ముఖ్యము. శ్రద్ధగా భక్తితో పూజ చాలా సింపుల్గా, ఏమీ లేదండి. నూనె వేసి ఒత్తి వేసి దీపారాధన చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొత్తగా ఏదైనా చేయాలన్నా కూడా నాకు ఒక ఆలోచన, హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఇంకా కొత్తగా ఏ విధంగా చేయగలను అని చెప్పేసి నాకు ఒకటి ఉంటుంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిదీ కూడా మీరు కూడా నాకు సజెషన్స్ అయితే ఇవ్వచ్చండి, ఖచ్చితంగా తీసుకుంటాను. కమెంట్ సెక్షన్లో ఏదైనా తప్పులున్నా, ఒకరు చెప్తే నేర్చుకోవడంలో తప్పేం లేదండి. మీరు చెప్తే నేను పాటించను అలా ఏమీ లేదు. మీకు
ఏదన్నా నేను ఒక వీడియో పోస్ట్ చేశానా, అందులో మంచిగా అనిపిస్తే మంచిగా కామెంట్ చేయండి. లేదు ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు ఈ విధంగా చేశారక్క, కొద్దిగా చూసుకోండి అని చెప్పి ఏదైనా సజెషన్స్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎందుకు అంటే మీరు చూడాలి, మీరు చూడడం వల్లే నాకు మంచి జరుగుతుంది, నాకు సపోర్ట్ ఇవ్వాలి. మీరు చెప్తే ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసినా కూడా సరిదిద్దుకుంటానండి, తప్పేం లేదు. ఇక్కడ ఇవి అగరబత్తులు అయితే చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే తెచ్చిందండి, షిరిడీకి వెళ్ళింది, తను తెచ్చిచ్చిందనమాట. లావెండర్ ఫ్లేవర్ అండి, చాలా బాగున్నాయి. పూజ అయితే చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాను. మర్చిపోయాను చెప్పడం, స్టార్టింగ్లో చెప్పాను కదా ఈరోజు ఒకటి జరిగింది అని చెప్పేసి. మీకు తులసి కోటలో మన్ను చూసారు కదా, మట్టి, అది నేను పుట్టమట్టి అండి నిన్ననే వెళ్ళి తెచ్చుకున్నాను. థర్స్డే తెచ్చుకున్నాను అనమాట. మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తులసి మొక్కలు, అలాగే మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంట్లో. అంకుల్ వాళ్ళు పక్కన ఉన్నారండి, వేరే అంకుల్ వాళ్ళు, ఆంటీ లేరనమాట, కువైట్కి వెళ్ళిపోయారు. అంకుల్ ఉన్నారనమాట. అంకుల్ ఇలా నాకు మొక్కలు కావాలి అంటే తీసుకోమ్మా అని చెప్పన్నారనమాట. ఇంకా మనీ ప్లాంట్ 2 మొక్కలు, అలాగే తులసి కూడా ఆడే తెచ్చుకున్నానండి. కృష్ణ తులసి, ఇంకోటి వచ్చేసి రామ తులసి, అవి 2 కూడా అక్కడే తెచ్చుకున్నాను అనమాట. అక్కడే తెచ్చుకున్నాను. మన్ను అయితే మా ఇంటి ఎదురుగా ఉందండి, బాగా ఎక్కువ వస్తాయి మొక్కలు, కూడా బాగా ఎదుగుతాయి అన్నమాట. ఇంతకుముందు ఉన్న మన్ను ఏంటంటే అది బట్టీలది అండి, బట్టీలు కాలుస్తుంటారు కదా, అది తెచ్చారు మా హస్బెండ్. అందుకే ఏమో బాగున్న మొక్కలు కూడా ఎదుగుదల లేక చనిపోయాయండి. అందుకని మరలా 2 తీసుకొచ్చి నాటాను, మళ్ళీ 2 ఇగురు పెట్టాయి. ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు, అలా చూడడం నాకు సహించలేకపోయాను. అంటే బాగలేదన్నమాట, మొక్కలు అలా డీలా పడిపోతూ ఉండడము, వాటరింగ్ వేసినా కూడా అందులో మాకు ఎండ ఎక్కువగా రాదు, ఇలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మొక్కలు అన్నీ కూడా మార్చేశాను. ఫుల్ వీడియో అయితే చూడండి. ఇంకా చెప్పాను కదా, మన్ను అయితే పుట్టమన్ను తెచ్చుకుంటే మంచిది అని చెప్పేసి పుట్ట దగ్గరికి వెళ్ళామండి నిన్న. పుట్ట దగ్గర ఉన్న మన్నే తెచ్చుకున్నాను, బాగుంటుంది తులసి మొక్క అని చెప్పేసి. ఇంకా ఈరోజు మార్నింగ్ అండి, మందారం పువ్వులు ఇవన్నీ మీరు చూసినట్లయితే పూజా మందిరంలో మార్నింగ్ మా పూజ చేసుకోకముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. రిషి నైట్ అక్కడే ఉందండి. అందుకని చెప్పేసి ఇంకా రిషిని తీసుకొని వద్దాము, మందార పువ్వులు బాగుంటాయి కదా అని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళితే అంకుల్ వాళ్ళు ఇంటి ఎదురుగా అండి తెల్ల జిల్లేడు, శివుడికి ఇష్టమైనది ఉంటుంది కదా మొక్క, అది తెల్ల జిల్లేడు పువ్వులన్నా శివుడికి చాలా ఇష్టం కదా. ఇంకా పాము అండి, అది సైలెంట్గా ఉంది. వెళ్ళాను, అది కదలట్లేదు కదా అని చెప్పేసి కొద్ది గ్యాప్, అంటే ఒక 10 feet కూడా లేదనమాట గ్యాపు, ఒక 6 feet అలా ఉంటుంది గ్యాప్ అంతే నాకు ఆ పాముకి. పడుకొని ఉంది కదా, సరే చిన్నగా నెమ్మదిగా వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చేసానమాట. దాన్ని దాటుకొని వచ్చాను. కొద్దిగా ఒక 10 feet, అంటే స్కూటీలో కదా, కొద్దిగా ముందుకు వెళ్ళానండి. ముందుకు వెళ్ళేసి ఆగానమాట. అది ఎటు వెళ్తుంది చూద్దాము అని చెప్పేసి నేను దాన్ని జస్ట్ అలా దాటాను. అంటే పడగ ఉంటుంది కదా, ఆ పడగ లేపింది. అంటే నా వైపు లేదండి, అది అంకుల్ వల్ల ఇంటి దిట్టు ఉందనమాట. నేను స్ట్రైట్గా వెళ్తాను, అది నాకు లెఫ్ట్ సైడ్ ఉందనమాట హౌస్ అనేది. ఇంకా నేను దాటాను, పడగ లేపి అంకుల్ వాళ్ళ ఇంటి దిట్టు చూస్తుంది. అది ఆ పడగ మీద అది ఉంటుంది కదా, నాగుపాము అని ఉంటుంది కదా, అదైతే చూసానండి నేను దగ్గరగా. ఫస్ట్ టైం చూడటం నేనైతే ఇంతవరకు నా లైఫ్లో చూడలేదని చెప్పుకోవచ్చు. ఇంకొకటి కూడా ఒక సంఘటన జరిగింది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో, ఫస్ట్ టైం నేను అలా చూడడము. ఇంకా నేను వెళ్ళిన తర్వాత మాకి అంకుల్ వాళ్ళ ఇంటికి పక్కనే అనమాట ఇల్లు, కొద్దిగా గ్యాప్ ఉంటుంది అంతే. ఇంకా వెళ్ళేసిన తర్వాత అది అలాగే పడగ ఎత్తి అలాగే ఉందండి. చాలాసేపు చూశాను, వీడియో తీద్దాం అనుకున్నాను కానీ రాలేదండి. అంటే ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు, ఇంకా అది వెళ్ళిపోయింది. నాకైతే నిజంగా అండి, అంటే నిన్న పుట్టమన్ను తెచ్చాను, అదొకటి అనిపించింది అనమాట. అక్కడ ఉండేదే తెచ్చాను కదా, అది అక్కడికే వెళ్తుందేమో నాకైతే తెలీదు. అక్కడికి కొద్ది గ్యాప్ అయితే ఉంటుంది. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, సుబ్రహ్మణ్య స్వామి అక్క దగ్గరికి అయితే వెళ్ళాను. ఇలా కనిపించిందంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి నీకు దర్శనం ఇచ్చారు,
ఇంకా ఒకవేళ వీలుంటే పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాలు పొయ్యి అని చెప్పిందనమాట. ఇంకా సరే అని చెప్పాను. ఈ వ్లాగ్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లుక్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి.